అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చి చూడు పార్ట్ 11. రాసిన వారు అంకిత మోహన్ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, కాల్ చూసి కూడా లిఫ్ట్ చేయదు తను. మధుకి వరుసగా కాల్స్ వస్తూ ఉండటంతో ఫోన్ ఆఫ్ చేసి పడుకుంది. గౌతమ్ సమీర మధు జీవితం గురించి ఆలోచిస్తున్నారు. మధు విషయం ఇంకా ఉమాప్రతాప్కి తెలియలేదు. తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. కళ్యాణ్ మధుని వదిలి అమెరికా వెళ్ళాలనుకున్నా కూడా తన మనసు అసలు అంగీకరించదు. సతీష్ ఎంత బ్రతిమలాడుకున్నా కూడా వెళ్ళను అని చెప్పేశాడు. ఒకరోజు రాత్రి మధుకి చాలా కడుపు నొప్పి వస్తుంది. వెంటనే తనని ఉమా, గౌతమ్ గారు హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. అదే టైంలో అక్కడ కళ్యాణ్ కూడా ఉంటాడు. ఒకరికి ఒకరు వెంటనే ఎదురుపడరు. వేడి వల్ల కడుపు నొప్పి వచ్చిందని డాక్టర్ కొన్ని మెడిసిన్స్ రాసి ఇస్తారు. అది తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు అక్కడ కళ్యాణ్ని చూస్తాడు గౌతమ్. మధుని కళ్యాణ్ కంట కనపడకుండా ఇంటికి తీసుకొని వెళ్ళాలి, లేదు అంటే తను చాలా బాధపడుతుందని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడు. మధుని చెక్ చేసిన డాక్టర్ కళ్యాణ్కి బెస్ట్ ఫ్రెండ్. ఆమె పేరు డాక్టర్ ప్రియా. మధు హాస్పిటల్కి వచ్చింది అని కళ్యాణ్కి తెలుసు. ప్రియా ద్వారా తనతో ఎలాగైనా మాట్లాడాలి అని అక్కడే ఉన్నాడు. కానీ గౌతమ్ తనని గమనించడం చూసి దూరంగా వచ్చేశాడు. ఎలాగైనా తనలో మార్పు మధుకి తెలియజేయాలని మధు రిపోర్ట్స్లో ఒక లెటర్ పెట్టాడు. ఉమాగారు అడిగారు, ఎందుకు డాక్టర్ తనకి ఈ మధ్య ఎక్కువగా కడుపు నొప్పి వస్తుంది అని. తను ఇప్పుడు గర్భవతి కదా అండి, తినరానిది ఏదో తినడం వల్ల వేడి చేసింది, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కొంచెం నీరసంగా ఉంది. ఈ సమయంలో తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంది. ఉమాగారు చాలా షాక్ అయ్యారు. తను గర్భవతి ఏంటి అని. అవునండి, తనకిప్పుడు 5వ నెల అంది. సరే డాక్టర్ అని తెలిసి తెలియనట్టు ఉంటుంది, కానీ మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ అడగడం సరైన పద్ధతి కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత అడగాలని ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది. హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు అందరూ. వెళ్తూ ఉంటే మధుకి కళ్యాణ్కి మధ్య ఉన్న జ్ఞాపకాలు చాలా గుర్తు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు కళ్యాణ్, ఒక్కసారి నిన్ను చూడాలని అనిపిస్తుంది అనుకుంది. మధు బాధపడడం గమనించిన గౌతమ్ తన భుజం తట్టి కూల్ మధు అన్నాడు. వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని, పర్లేదు బావా, బాగున్నాను అంది. ఇంటికి వెళ్ళిన తర్వాత సమీర మధు కోసం జ్యూస్ తెచ్చి ఇచ్చింది. ఒక అక్కలాగా సమీర మధుని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అమ్మ లేదు అనే లోటు లేకుండా ఇంట్లో అందరూ చూసుకుంటున్నారు. ఉమాగారికి ఇప్పుడు మధు గురించి ఎక్కువ ఆలోచన అయింది. తనని ఎలా అడగాలి ఇప్పుడు అని. మధు వచ్చి మంచం మీద కాసేపు కూర్చొని రిపోర్ట్స్ చూస్తూ ఉంటుంది. మధ్యలో ఏదో ఉన్నట్లు అనిపించి పేపర్ సౌండ్ రావడం వల్ల చేతికి అందిన లెటర్ తీసుకుంటుంది. ఈ లెటర్ ఏంటి, ఎవరు పెట్టారు అనుకుంటూనే ఓపెన్ చేసి చూస్తుంది. ప్రియమైన మధుకి, ఎలా ఉన్నావు మధు, నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నువ్వు ఎప్పుడూ బాగుండాలనే కోరుకుంటున్నాను. నిన్ను చాలా బాధ పెట్టాను, అందుకు నన్ను క్షమించు మధు. మమత ఆంటీ చనిపోయారని తెలుసు, అందుకు ఒక రకంగా నేనే కారణం అనే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. నీతో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ ధైర్యం సరిపోవడం లేదు, అవకాశం రావడం లేదు. ఎంతో సంతోషంగా ఉండే నీ జీవితాన్ని నా వల్ల అంతా కోల్పోయావు. నీ విలువ ఇప్పుడు నాకు బాగా తెలుస్తుంది మధు. నువ్వు ఒప్పుకుంటే నిన్ను బంగారంలా చూసుకుంటాను. లైఫ్లో ఎప్పుడు నిన్ను ఏ రకంగా బాధ పెట్టాను మధు. నీకోసం రేపు కేఫ్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను, వస్తావు అని ఆశిస్తూ, ప్రేమతో నీ కళ్యాణ్. మధు చాలా షాక్లో ఉంటుంది. అసలు కళ్యాణ్ నుంచి ఒక ఉత్తరం వస్తుంది అని అస్సలు అనుకోలేదు తను. ఆ ఉత్తరం చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తలుపు చప్పుడికి కన్నీళ్లు తుడుచుకొని వెళ్ళి గది తీస్తుంది. ఎదురుగా ఉమాగారు. ఈ టైంలో అత్తయ్య ఎందుకు వచ్చారు అనుకొని, రా అత్త, వచ్చి కూర్చో అంటుంది. మధు, నీతో కొంచెం మాట్లాడాలి తల్లి. చెప్పత్తా, ఏంటి విషయం అంటుంది. ఇక్కడ కాదు మధు, రేపు ఉదయం మనం వాకింగ్కి వెళ్తూ మాట్లాడుకుందాము, జాగ్రత్తగా పడుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడాలనుకుంటుంది అత్త అని ఉమాగారు వెళ్ళిన వెంటనే తలుపుకు గడియ పెట్టుకొని మళ్ళీ ఆ లెటర్ తీసుకొని చూస్తూ ఉంటుంది. కళ్యాణ్తో తన పరిచయం, పెళ్ళి, ప్రేమ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎంతగా ప్రేమించాను కళ్యాణ్, చాలా బాధ పెట్టావు నన్ను. నీ వల్ల నా జీవితమే నాశనమైపోయింది. ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి రావాలి అనుకుంటున్నావు, ఎందుకు? సమీరా, రేపు నువ్వు మధు మీ ఇంటికి వెళ్ళిరండి. ఎందుకండి ఇప్పుడు ఇంత సడన్గా? అక్కడైతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా, మీ చెల్లి కూడా ఊరికి వచ్చింది కదా, తనని చూసినట్టు ఉంటుంది, మధుకి కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుంది. సరే అండి, మీ ఇష్టం అంటుంది సమీర. అప్పుడే లోపలికి వచ్చిన ఉమాగారు, గౌతమ్, నేను ఒక విషయం అడగాలరా అంటుంది. చెప్పమ్మా, ఏంటి విషయం? మధు గురించి అంటుంది. పర్లేదు, ఇక్కడే మాట్లాడమ్మా అంటాడు. నిజం చెప్పాలిరా. తప్పకుండా, ఏంటి విషయమమ్మా? మధు గర్భవతినా?
ఇదంతా నీకు తెలుసు కదా అంటుంది. అమ్మా, ఆ విషయం నీకెలా తెలుసు? డాక్టర్ విషయం అంతా నాకు చెప్పింది. ముందు నుంచి నాకు కొంచెం డౌట్గా ఉండింది, నిన్న నిజమైంది అంది. అమ్మా, ఈ విషయం ఇప్పుడే నాన్నకు చెప్పకు. మధుకి పెళ్ళి కూడా అయిపోయింది. ఉమా షాక్ అయింది. ఇదంతా నీకు తెలిసి కూడా ఎందుకు చెప్పలేదురా అంది. సమీర కలగజేసుకొని, అత్తయ్య, ఆ అబ్బాయి ఎవరో కాదు, మా బావే అంది. అమ్మా, నీకు తెలిసింది చాలా తక్కువ. మధు చాలా కష్టాలు పడింది అని జరిగిన విషయం అంతా ఉమాగారికి చెప్పారు. చాలా బాధపడింది ఉమా. కళ్యాణ్, నీలో మార్పు వచ్చింది నిజమే అయితే అది తనకి అర్థమయ్యేలా నచ్చచెప్పు. ఎదురుగా వెళ్ళి ఇలా లెటర్ రాసి తనని బాధ పెట్టకు. అవకాశం వస్తే కదరా మాట్లాడడానికి అన్నాడు. ఒక్కసారి గౌతమ్ని కలిసి చూడురా అన్నాడు సతీష్. అవునరా, నేను అదే అనుకుంటున్నాను అన్నాడు. అయితే రేపు వెళ్ళి కలువు. సరేరా. మధు, సమీర ఇద్దరూ కారులో బయలుదేరారు వాళ్ళ ఊరికి. కళ్యాణ్ కూడా గౌతమ్ కోసం వచ్చాడు. కానీ మధు కారులో వెళ్ళడం గమనించి ఆ కార్నే ఫాలో అవుతూ వెళ్ళాడు. 2 గంటల తర్వాత వాళ్ళ ఊరు చేరుకున్నారు. కళ్యాణ్ మధు కోసం వస్తాడు అని అస్సలు అనుకోలేదు సమీర. కొద్ది దూరంలో కళ్యాణ్ ఉండటం గమనించి కాల్ చేసింది. ఎందుకు వచ్చావు? ఇక్కడ కూడా తనకి మనశ్శాంతి ఇవ్వవా అంది. అది కాదు సమీర, ఒకసారి మధుతో మాట్లాడాలి. నువ్వే ఎలాగైనా మమ్మల్ని కలిసేలా ఏర్పాటు చేయి ప్లీజ్ అన్నాడు. ఇప్పటికే తను నీ వల్ల చాలా బాధపడింది. ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? చూడు సమీర, అయింది అయిపోయింది. దాన్నే పట్టుకొని ఉంటే ఎలా చెప్పు? నాకు ఒక అవకాశం ఇస్తే కదా నేను మారానో లేదో తెలిసేది అన్నాడు. ఓకే బావా, నేను ఏర్పాటు చేస్తాను. కానీ తనకి నీ వల్ల ఏ ఇబ్బంది కలిగినా ఇంకా నిన్ను క్షమించేది ఉండదు. థ్యాంక్ యూ సమీర, నా వల్ల తను బాధపడే సందర్భం ఎప్పుడు రాదు అన్నాడు. ఓకే, నువ్వు నా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండు అని ఫోన్ పెట్టేసింది. మధుతో చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను అనే ఆనందంలో కళ్యాణ్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఎలాగైనా నాన్నగారికి మధు విషయం చెప్పాలి, లేదంటే తనని చాలా తప్పుగా అర్థం చేసుకుంటాడు అనుకొని వెళ్ళి విషయమంతా చెప్పేస్తాడు. మొదట చెప్పకూడదు అనుకున్నా కానీ ఎన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టగలం అనే ఉద్దేశంతో చెప్తాడు. అంతా విన్న ప్రతాప్ గారు మొదట బాధపడ్డా తన తలరాత ఇదేనేమో అని మనసుకు సర్ది చెప్పుకుంటాడు. కళ్యాణ్ని కలిసి మళ్ళీ వాళ్లకు పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బాగోదు అని తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. కళ్యాణ్ని, మధుని ఇద్దరిని కలిపి ఆ బిడ్డకు ఒక మంచి జీవితం ఇవ్వాలి అని ఇంట్లో అందరూ అనుకుంటారు. సమీర కళ్యాణ్ గురించి చెప్పి, పలానా దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను, నువ్వు కార్ తీసుకొని వెళ్ళు సమీర, నేను కళ్యాణ్ని కలిసి వస్తాను అంది. సరే సమీర అంది మధు. అనుకున్నట్టే మధు బయలుదేరింది కళ్యాణ్ దగ్గరకు. వెళ్తూ వెళ్తూ అసలు ఏం మాట్లాడాలి కళ్యాణ్తో అని ఆలోచిస్తుంది. మళ్ళీ మేము కలిసి ఉంటే బాగుంటుందని చాలా ఆనందంగా వెళ్తుంది. 10 నిమిషాల్లో కళ్యాణ్ని చేరుకుంటుంది మధు. కళ్యాణ్ కూడా మధు కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాడు. గౌతమ్ వాళ్ళు కూడా సమీర వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నారు. కళ్యాణ్, మధు ఫైనల్గా కలుసుకున్నారు. ఇద్దరి మధ్య మౌనం మాట్లాడనివ్వలేదు. కళ్యాణ్ ముందు మాట్లాడాడు. నన్ను క్షమించు మధు. తనేం మాట్లాడలేదు. ఇంకా ఉంది. ఇంతకీ తర్వాత ఏం జరిగిందో, మధు ఏం మాట్లాడిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.